నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్. ఈ పొద్దు మీకు హోలిస్టిక్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ అట్లంటే పవిత్రమైన వైద్య చికిత్స. మదర్ ఆఫ్ ఆల్ హోలిస్టిక్ హీలింగ్ ఈస్ రేఖీ. హోలిస్టిక్ హీలింగ్స్ ఇప్పుడు ఏమేమో వచ్చింది, కొత్తగా ఏమేమో పేరు చెప్తారు. దీనికంతా పాతది ఫస్ట్ వచ్చింది రేఖీ. రేఖీ అంటే రేఖే లేదు, రేఖీ అట్లంటే ఇది జపాన్ భాష. ఇది REIKI రేఖీ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది జపాన్ నుంచి అమెరికా నుంచి వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఇండియా, ఏషియన్ కంట్రీస్, ఇప్పుడు ఇది అంత కంట్రీలో ఫెమిలియర్గా ఉంది. రేఖీ మెడిసిన్ లేకుండా మీరు దేహాలు ఏమో ఏరిపేరాయింది దాన్ని సరిచేసేదానికి మీ దేహంలో ఉండే శక్తి ఉపయోగించి దాన్ని సరిచేసేది రేఖీ అట్లా అని పిలుస్తారు. REI అట్లా అంటే యూనివర్సల్. హీ అంటే శక్తి, లోక శక్తి. ఈ లోకంలో శక్తియుతమైంది ఏముంది? ప్రతి ఒక్క మనిషికి కావాలి. ఏమి? ప్రాణశక్తి. ప్రాణం లేకుంటే మీరు బతుకుతారా? లేదు, బతికే లేదు. ప్రాణశక్తి ఈజ్ ది మేజర్ శక్తి, ఎనర్జీ. ఈ ప్రాణశక్తిని రేఖీ అని పిలుస్తారు. చైనా భాషలో దీన్ని చి అట్లా అని చెప్తారు. భారతదేశంలో ప్రాణశక్తి అట్లా అని చెప్తారు. ఇది రేఖీ కంప్లీట్. రేఖీ మీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ త్రూ 10 minutes or half an hour త్రూ దిస్ వీడియో. 1 full day కోర్స్ ఇది. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, మాస్టర్, టీచర్ అట్లా చెప్తారు. ఒక్కొక్క డిగ్రీ 1 day. కంప్లీట్గా మీకు ఫస్ట్ డిగ్రీ ఈ వీడియోలో మీకు చెప్పించేది ప్రాబ్లం అవుతుంది. టైం కన్స్ట్రైంట్ ఉంది. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వీ కెన్ కన్స్యూమ్. ఇప్పుడు నేను మీకు రేఖీ అంటే ఏమి, ఇది ఎట్లా వచ్చింది, ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇంట్రొడక్షన్ టు రేఖీ ఎనర్జీ. రేఖీ అంటే ఏమి, ఎట్లా వచ్చింది, హిస్టరీ. జపాన్ దేశంలో డ్యూరింగ్ 1815 to 25 Dr. Mikao Usui, Grand Master for Reiki. I will show you the figure. I will show you. ఈ రేఖీ ఈ జపాన్ దేశంలో పుట్టింది. గ్రాండ్ మాస్టర్ డాక్టర్ మికాఓ ఉసుయి ఈజ్ అ ఫిలాసఫర్. చూడు, ఈయన గురు, రేఖీ గురు. ఓకే, ఆఫ్టర్ 1800 దిస్ థింగ్ AD, జస్ట్ 200 years బ్యాక్. ఇది కట్టుకథ లేదు, ఇట్ ఈస్ హిస్టరీ. అశోక నిజంగా ఉంటే మికాఓ ఉసుయి నిజంగా ఉండారు. మహాత్మా గాంధీ నిజంగా ఉంటే డాక్టర్ మికాఓ ఉసుయి నిజంగా ఉండారు. బుద్ధ ఏం చేసింది, దాన్ని మాడిఫై చేసి ట్యూనప్ చేసి ఈ గురువు మాకు రేఖీలో ఇచ్చిండారు. ఓకే, ఇదంతా ఇప్పుడు జస్ట్ 200 years బ్యాక్ నడిచింది.
ఓకే, ఆల్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్ గిమిక్స్. ఓకే, ఈయన డాక్టర్ మికావో ఉసీ అని చెప్తారు. డాక్టర్ మికావో ఉసీ క్యోటో KYOTO క్యోటోలో పుట్టి ఆడ యూనివర్సిటీలో ఫిలాసఫీ డాక్టరేట్ తీసుకుంటారు. తర్వాత అమెరికాలో చికాగో ఆడ థియాసఫికల్ సొసైటీ ఆడ ఈయనకు పని దొరుకుతుంది. పని చేసేదానికి జపాన్ నుంచి అమెరికా చికాగోకు ఈయన వెళతారు. ఆడ ఈయన డీన్గా పనిచేస్తారు. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్కు థియాసఫికల్ సొసైటీలో ఫిలాసఫీ టీచ్ చేస్తారు. ఏమి ఫిలాసఫీ? క్రిస్టియన్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ, క్రిస్టియన్ ఫిలాసఫీ. డాక్టర్ మికావో ఉసీ క్రిస్టియన్ రిలీజన్కి చేరినారు. ಸ್ವಲ್ಪ మనుషులు చెప్తారు ఈయన క్రిస్టియన్ లేదు, బుద్ధిస్ట్ అట్లని. నో, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ హీఈస్ అ క్రిస్టియన్. ఓకే, డైలీ క్లాస్ తీసుకుంటారు చూడండి. క్లాస్లో స్టూడెంట్స్కు డౌట్ వస్తుంది. ఏమైనా మీరు కల్పిస్తే డౌట్ అడుగుతారు కదా, సార్ ఇది ఎట్లా వస్తుంది, అది ఎట్లా వస్తుంది, ఇది ఏంటి ఇట్లా చెప్తారు, దీన్ని ఏమిటి ఇట్లా మీరు చెప్తారు, అట్లా అడుగుతారు. దానికి మీరు రిప్లై చేస్తే కన్విన్స్ అవుతారు, లేకపోతే డౌట్గా ఉంటుంది. డాక్టర్ మికావో ఉసీకు స్టూడెంట్స్ అడిగిన డౌట్కు ఉత్తరం ఇచ్చేదానికి అయ్యలేదు. హీ డజంట్ నో ది రిప్లై. ఏమి అడుగుతారంటే, మీరు బైబిల్లో ఉండే ఫిలాసఫీ అంతా మాకు కల్పిస్తారు కదా. జీసస్ క్రైస్ట్ దగ్గర ఎంత శక్తి ఉంటుంది అంటే, జీసస్ దగ్గర ఎవరైనా వెళితే ఆయన దేహంలో మానసిక దైహికం ఏమైనా ఒత్తిడి ఉంటే అంతా సరిపోతుంది. మానసిక దైహిక ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే జీసస్ క్రైస్ట్ దగ్గర జస్ట్ 5 feet 2 feet 3 feet ఏం ముట్టద్దు, దూరంగా నిలుచుకుంటేనే చాలు. మీ ఒళ్ళులో ఏం ప్రాబ్లం ఉంది అంతా పరిపూర్ణంగా గుణమవుతుంది. అంత పవర్ జీసస్ దగ్గర ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఆడ 200-300 మీటర్ దూరంలో వస్తూ ఉంటారంటే, ఈడ ఉండే వాళ్లకు ఈ రోమం అంతా ఎత్తినిచ్చుకుంది, రోమాంచకం అవుతుంది. ఎనర్జీ ఫ్లో 200-300 మీటర్ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, ఓ జీసస్ వస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ వ్యక్తి, శక్తియుతమ వ్యక్తి. జీసస్ క్రైస్ట్ ఆ పవర్ ఎట్లా వచ్చింది? ఆయన పుట్టేటప్పుడు దేవుడు ఏమైనా ఆయనకి ఇచ్చిందా, లేకపోతే ఈయన ఏమైనా ధ్యానం చేసి వేరే ఏమైనా యోగం చేసి ఏమైనా వచ్చిందా? ఎట్లా వచ్చింది జీసస్ క్రైస్ట్కు? ఒకటి, జీసస్ క్రైస్ట్కు ఈ పవర్ ఉంటే, జీసస్ క్రైస్ట్ తర్వాత ఆయనకు నిండా శిష్యాలు ఉండాలి. ఒక శిష్యాలకు ఈ పవర్ లేదు. ఏంటికి చూడండి, ఎంత రీజనబుల్గా అడుగుతారు. ఈయనకు ఏమి రిప్లై ఇచ్చేది డాక్టర్ మికావో ఉసీకి తెలియదు. రాత్రి బెడ్లో పండుకుంటే నిద్ర వచ్చలేదు. ఇదే ఆయనకు యోచన. తర్వాత ఏం చేస్తారు, ఒకరోజు కాలేజీకి వచ్చి, ఎప్పుడు నేను స్టూడెంట్స్ డౌట్కు ఉత్తరం ఇచ్చేదానికి అయ్యలేదు, ఐఎమ్ అన్ఫిట్ టు బి ఏ డీన్, పని రిజైన్ చేసేసి క్యోటోకు వెళతారు. ఆడ ఒక చర్చ్లో ఒక పాద్రి ప్రీస్ట్, ఆ ప్రీస్ట్ ఈయనకు నిండా ఆత్మీయుడు. ఆయన దగ్గర పోయి చెప్తారు, ఇట్లా చూడండి నేను పాఠం ఆయనకు
స్టూడెంట్స్కు నేను చెప్పేటప్పుడు ఇదంతా అడుగుతారు డౌటు, దీనికి ఏమి ఉత్తరం ఇచ్చేది నాకు తెలియదు సార్. శక్తి అది ఎట్లా వచ్చింది, యాడ ఉంది అది యాడ జీసస్ క్రైస్ట్ లాస్ట్ అయింది, తర్వాత ఏమిటికి శిష్యాలకు జీసస్ క్రైస్ట్ చెప్పలేదు, ఇట్లా ఏమేమో డౌట్ వచ్చేస్తుంది మికావోసుయికు. బుద్ధ ఫస్ట్ వచ్చింది కాదు, బుద్ధ ఉండేనప్పుడు జీసస్ క్రైస్ట్ ఇండియాలో ట్రావెల్ చేసి అంతా ఈ శక్తి అంతా ట్రైనింగ్ తీసుకుంటారు అట్లా అని చెప్తారు. ఇట్ ఈస్ అ రూమర్. ఇది ఆ ప్రీస్ట్ డాక్టర్ మికావోసుయికి చెప్తారు. డాక్టర్ మికావోసుయికి ఇమీడియట్గా ఒకటి ఫ్లాష్ అవుతుంది, ఓ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, బుద్ధిస్ట్ మఠాలు యాడాడ ఉంది, ఆడపోయి నేను అడిగితే ఖండితంగా నాకు ఈ సీక్రెట్ ఏమో తెలుస్తుంది. అట్లా తెలుసుకుని ఆయన జపాన్లో ఉండే బుద్ధిస్ట్ మఠాలు ఉంది చూడండి, మొనాస్ట్రీస్, అంత మొనాస్ట్రీస్ దగ్గర పోయి ఆడ ఉండే బౌద్ధ భిక్షు దగ్గర, సన్యాసి దగ్గర అడుగుతారు, ఈ జీసస్ క్రైస్ట్ పవర్, బుద్ధకు ఈ పవర్ ఉంటుంది అని చెప్తారు కదా, ఎట్లా వచ్చింది మీకేమైనా తెలుసా? బుద్ధ ఇస్ ఆల్సో లైక్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. బుద్ధ రెండు చేతులు ఇట్లా చేసి ఆశీర్వాదం చేస్తే మీ ఒళ్ళులో ఉండే ప్రాబ్లమ్స్ అంతా సరి అవుతుంది, అంత పవర్ బుద్ధ దగ్గర ఉండింది. సో బుద్ధ, జీసస్ క్రైస్ట్ రెండు మనుషుల దగ్గర ఈ పవర్ ఉంది. ఇది బుద్ధ దగ్గర జీసస్ క్రైస్ట్ తీసుకుంటుందా, జీసస్ క్రైస్ట్ దగ్గర బుద్ధ తీసుకుంటుందా తెలీదు. ఇట్ ఈస్ అ కాంట్రవర్సీ. బట్ దీస్ టూ పీపుల్ ఆర్ పవర్ఫుల్ పీపుల్. బుద్ధిస్ట్ మఠాలో చిన్న చిన్నది ఏమేమో స్క్రిప్ట్ ఉంది, డీటెయిల్స్ ఉంది ఈ శక్తి విషయం గురించి, అది అంతా తీసుకుంటారు. తీసుకుని ఒక్కొక్క మొనాస్ట్రీ ఒక్కొక్క మఠాలు చూస్తారు. తర్వాత టిబెట్, ఇండియా నుంచి ఫస్ట్ బుద్ధ వెళ్ళింది ఏడంటే టిబెట్కు, తర్వాత జపాన్, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఆ టిబెట్లో ఉన్న మొనాస్ట్రీస్ ఈ హీలింగ్ సిస్టమ్ కంప్లీట్గా చెప్పించేదానికి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాస్ దీస్ థింగ్స్ వర్ కెప్ట్ ఎస్ సీక్రెట్. ఈ మంత్రాలు, ఈ మాయమాట మంత్రాలంతా 200-300 years బ్యాక్ ఇట్ వాస్ సీక్రెట్. ఓన్లీ ఫర్ పక్కా శిష్యాస్ ఉంది, దట్ విల్ బి టాట్ ఆర్ పాస్డ్ ఆన్. డాక్టర్ మికావోసుయి జపాన్, ఆయనకు ఈ టాక్టిక్స్ అంతా చెప్పించేదానికి టిబెట్లో ఉన్న మఠాలు, బౌద్ధ భిక్షువులు సరిగా కోఆపరేట్ చేసేలేదు. అర్థం పర్థంగా ఏం తెలిసింది అంత తెలుసుకుని క్యోటోకు వాపసు వస్తారు. వచ్చి ప్రీస్ట్ దగ్గర చెప్తారు, చూడండి నేను ఇంత జాగం పోయా, నాకు ఏమీ కరెక్ట్గా విషయం రాలేదు, ఏం చేసేది గురుగారు చెప్పండి, మీరే చెప్పండి, నాకు అది ట్రైనింగ్ తీసుకుని జనరల్ పబ్లిక్ నేను ట్రీట్మెంట్ ఇవ్వాలా, నా దగ్గర ఏమేమి అవుతుంది అంత నేను సర్వీస్ చేయాలని ఉండాను, మీరు నాకు హెల్ప్ చేయండి అట్లా అడుగుతారు. దానికి ప్రీస్ట్ ఏం చెప్తారు, జీసస్ క్రైస్ట్ ఇప్పుడు ఉండారు, ఎప్పుడు ఉంటారు, ఆయన దేహం లేదు, ఆత్మ ఉంది. జీసస్ క్రైస్ట్ దేహం లేదు, ఆత్మ ఉంది. మీరు ఒక పని చేయండి, 21 days కటు తపస్సు చేయండి, కఠినమైన తపస్సు మెడిటేషన్ చేస్తే మీకు జీసస్ క్రైస్ట్ డైరెక్ట్గా వచ్చి పవర్ ఇస్తారు అట్లా అని చెప్పేస్తారు ప్రీస్ట్. ఈయనకు ఏం చేసేది తెలియదు. ఓకే, క్యోటో నుంచి 17 kilometers ముందర పోతే ఒక పెద్ద హిల్ ఉంది, మౌంటైన్ ఉంది, బెట్ట ఉంది. ఆడ పోయి ఆ మౌంటైన్ పోయి ధ్యానం చేసేదని డిసైడ్ చేసుకొని ఈయన వెళితే ఆ మౌంటైన్ టాప్ హిల్ he has reached 17 kilometers he has traveled by walk. కటు తపస్సు చేసేదానికి డాక్టర్ మికావోసుయి రెడీ చేసుకుంటారు.
21 స్టోన్స్, 21 కళ్ళు తీసి పెట్టుకుంటారు. ఒకరోజు పారితే ఒక కళ్ళు ఎత్తి పెట్టేది, ఒకరోజు పారితే ఒక కళ్ళు ఎత్తి పెట్టేది. 21 days గుర్తు పెట్టుకునేదానికి ఆయన కళ్ళున తీసుకుని వచ్చి పెట్టుకుంటారు. ఓకే, వితౌట్ వాటర్, వితౌట్ నీళ్లు లేకుండా, భోజనం లేకుండా, ప్రాణశక్తి మాత్రం తీసుకొని మెడిటేషన్ చేసేది 21 days. ఎంత కష్టమైన మెడిటేషన్ చూడండి, ధ్యానం చూడండి. దిననిత్యం ధ్యానం చేస్తారు. 20 days పారుతుంది. 20 daysలో ఏమీ పవర్ వచ్చేలేదు డాక్టర్ మికాఓసి ಹೇಳ್తారు, నాక్యాక్ ఇట్లా చేస్తారు, జీసస్ క్రైస్ట్ ఇంత కరుణామయిని నాక్యాల మీరు ఈ దర్శనం ఇచ్చి పవర్ ఇచ్చేలేదు అని చెప్తారు. ఇది లాస్ట్ రోజు, ఇది ఈ పొద్దు కొనే రోజు నేను పని ధ్యానం చేస్తాను, మీరు ఎట్లానో వచ్చి నాకు కనికరం చూపియండి అట్లానో అడుగుతారు. ఓకే, 21st day ఈయనకు ధ్యానం చేసేటప్పుడు సడన్ గా ఆకాశంలో ఒక పెద్ద బాల్, ఎనర్జీ బాల్, అది ఎట్లా ఉండిందంటే ఈ ఎట్లా చెప్పేది, ఈ మెర్కురీ ల్యాంప్ బ్రైట్ గా ఉంటుంది చూడండి, అట్లా బ్రైట్ గా ఒక బాల్, బిగ్ బాల్ ఆకాశంలో కనపడుతుంది. ఆ కనపడిన ఆ బాల్ డాక్టర్ మికాఓసి దగ్గర వస్తుంది. ఈయనకు భయం అవుతుంది, ఇది ఏమైనా వచ్చి నా ప్రాణం పోయేస్తే. చూస్తూ ఉంటారు, దగ్గర వచ్చి ఆ దగ్గర వచ్చినప్పుడు లిండా బ్రైట్ గా ఉంటుంది. ఈయనకు చూసేదానికి అయ్యలేదు. ఒక సెకండ్ కళ్ళు ముచ్చుకుంటారు. ఇమీడియట్ గా ఈ సహస్రార చక్రం ఈ తల లోపల ఆ పవర్ ఎనర్జీ లోపల పోతుంది. అంతగా ఒక షాక్ అవుతుంది బాడీలో. డాక్టర్ మికాఓసికి కళ్ళు తెచ్చి చూడతారు. చూస్తే బ్రైట్ గా ఉంటుంది, సొత్తుగా బ్రైట్ గా ఉంటుంది. ఓ నాకేమో అయింది, జీసస్ క్రైస్ట్ నాకేమో ఇచ్చారు అట్లా అని తెలుస్తుంది. తర్వాత ఓ చూస్తే 21 days మెడిటేషన్ చేస్తే మీ ఒళ్ళు ఎట్లా ఉంటుంది, మీ ఎనర్జీ అంతా పారిపోతుంది. ఈ నీళ్లు లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, టైర్డ్గా ఉంటారు కదా. ఈయనకు టైర్డ్ లేదు. ఆ ఎనర్జీ బాల్ లోపల పోయింది. ఇమీడియట్ గా కంప్లీట్ బాడీలో ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ బికమ్స్ సో ఎనర్జెటిక్. డాక్టర్ మికాఓసికి ఓ ఏమో పవర్ వచ్చేసింది నాకు తెలుస్తుంది. ఓకే, దేవుడికి థ్యాంక్స్ చెప్పేసి కిందే దిగుతారు. 21 days ఉపవాసం ఉంటే మీకైనా మీరు పైగా ఉండారు, కింద దిగేది ఏమి ఆటనా చెప్పండి. ఏమి చిన్న పిలకాయలట్లే ఆయన ఓడి వస్తారు. ఫస్ట్ మిరాకల్, 21 days without food he was able to climb down the hill, atop hill to the down within second. ఫస్ట్ మిరాకల్. కింద వచ్చినప్పుడు ఆయన కాళ్ళలో ఉండే ఆ ఉగురు చనిపోతుంది, బ్లీడింగ్ అవుతుంది. ఆయన ఒక జాగంలో కూర్చుకొని ఇది కాళ్ళలో ఉండే ఆ టో ఏముంది ఆ టోని ఎట్లా పెట్టుకుంటారు, చేతిలో లేదు, కాళ్ళలో ఉండేది ఇట్లా పెట్టుకుంటారు. విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ బ్లీడింగ్ స్టాప్ అవుతుంది. ఇమ్మీడియట్ గా బ్లీడింగ్ స్టాప్ అవుతుంది. సెకండ్ మిరాకిల్. థర్డ్ మిరాకిల్, మీరు ఉపవాసం ఉంటే, మీరు 1 day 2 day 3 day ఉపవాసం ఉంటే ఇమీడియట్ గా మీకు భోజనం ఇచ్చేలేదు, జ్యూస్ ఇస్తారు. జ్యూస్ ఇచ్చి 1 hour 2 hours తర్వాత మీకు లైట్ గా టిఫిన్ ఏమైనా ఇస్తారు. భోజనం ఇచ్చేలేదు, జ్యూస్ మాత్రం ఇస్తారు. ఈయన కింద వచ్చిండారు కదా, ఆడ ఫాస్ట్ ఫుడ్ ఒక షాప్ ఉంది, ఒక రెస్టారెంట్. ఓకే, ఒక లేడీ ఒక ఆయన, 2 మనుషులు ఉండారు, తండ్రి ఆయన బిడ్డ.
హోటల్ లోపల పోయి చూస్తారు. ఆ హోటల్ మాలిక ఈయన చూసి ఏం పవిత్రగా ఉంది, ఈయన చూస్తే ఏమి తేజస్సు ఉంది, జీసస్ క్రైస్టే వచ్చిండారా అట్లా చెప్తారు. ఆయన అంత తేజస్సు వచ్చేస్తుంది. ఓకే, ఆయన ఈయనకు ఏమేమి కావాలో అంత ఇస్తారు. అంత తినేసి nobody can eat that much of enormous quantum of food. That is a third miracle. అట్లేమైనా మీరు తీసుకుంటే అజీర్ణం అవుతుంది. ఖాళీ మీకు ఏమి ఖాళీ కడుపు ఉంది, దాంట్లో ఇట్లా జ్యూస్ లేకుండా మీరు ఉపవాసం చేసి ఏమైనా ఇట్లా తీసుకుంటే అజీర్ణం అవుతుంది. ఈయనకి ఏమీ కాలేదు. He was so hale and healthy and he was able to digest the entire thing. That was the this thing situation. Third miracle. Fourth miracle, ఆ డాటర్, ఆ హోటల్ మాలిక ఉండారు చూడండి, ఆయన డాటర్కు ఈడ పళ్ళు నొప్పి, ఇది స్వెల్లింగ్, ఇంత స్వెల్లింగ్ ఉంది. రాత్రి అంతా నిద్ర లేదు ఆ అమ్మకు. పిలుస్తారు డాక్టర్ మికావసి ఆ అమ్మని, రామా ఇట్లా అని పిలుస్తారు. కూర్చోని చెప్తారు, చైర్లో కూర్చోపెడతారు. ఆ అమ్మను చూసి పక్కగా రామా అట్లా అని చెప్తారు. అంతా ఏమి అయింది, ఏం ప్రాబ్లం అంతా తెలుసుకొని, ఈ ఒక చేతు ఇది ఉంది చూడండి, దీన్ని జస్ట్ 2 to 3 inches దగ్గర, దాన్ని ముట్టలేదు, దగ్గర పెట్టుకుంటారు. వితిన్ 5 minutes స్వెల్లింగ్ అంతా పారిపోతుంది, నొప్పి పారిపోతుంది. ఆశ్చర్యం అవుతుంది ఆయనకు. ఏం మీరు ముట్టలేదు, ఊరికే ఇట్లా పెట్టదారు, పెట్టిన క్షణం మాత్రం ఇది నొప్పి అంతా పోయింది, ఎట్లా ఇది అట్లా చూస్తారు. దిస్ ఇస్ ది ఫోర్త్ మిరాకిల్. ఓ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది డాక్టర్ మికావసికు, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. బుద్ధ దగ్గర ఏం పవర్ ఉండింది, జీసస్ క్రైస్ట్ దగ్గర ఏం పవర్ ఉండింది, అది ఇప్పుడు నాకు వచ్చింది అట్లా కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారో 17 kilometers నడిచిపోయి క్యోటో, ఆ టౌన్లో ఉండే ప్రీస్ట్ ఉండారు కదా చర్చ్లా, ఆ చర్చ్ ప్రీస్ట్ దగ్గర ఆశీర్వాదం తీసుకునేదానికి ఆ చర్చ్కి వెళతారు. చూస్తే ఆ ప్రీస్ట్ ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చేసింది. ఆర్థరైటిస్ అంటే ఏమి, బోన్ జాయింట్ ఉంది చూడండి, ఆడంతా పెయిన్, యాడాడ బోన్ జాయింట్ ఉంది అంత పెయిన్, ఇదంతా పెయిన్, అంత పెయిన్, నొప్పి. పడుకుంటారు, ఆయనకు కూర్చుకునే దానికి అయ్యలేదు, అంత ప్రాబ్లం, అంత నొప్పి ఆయన బాడీ. డాక్టర్ మికావసి దానికి ఏమేమైంది అంత చెప్తారు. ఆశ్చర్యమైంది ప్రీస్ట్కు, ఆనందమైంది. తర్వాత గురువే మీ దగ్గర ఏం ప్రాబ్లం ఉంది అది తెలిసేసేదానికి నేను ట్రై చేస్తాను, నాకు మీరు ఆజ్ఞ ఇవ్వండి అట్లా అడుగుతారు. ఆ ప్రీస్ట్ ఓకే చెప్తారు. 2 చేతులు పెట్టుకొని బాడీ కంప్లీట్గా స్కాన్ చేసి తా లోపల ఏం పవర్ ఉండింది ఆ పవర్ని, ఎనర్జీను ఆయనకు ఇస్తారు. వితిన్ ½ an hour బాడీలో ఏమేం పైన ఉంది అంతా పరుపుతుంది. సార్ ఫిఫ్త్ మిరాకిల్. ప్రీస్ట్ చెప్తారు, గురువులు చెప్తారు, చూడప్పా యు ఆర్ అ గాడ్లీ పర్సన్, ఓకే, నువ్వు సంసారం, నీ సంసారం ఉంది కదా ఆడపోవద్దు, ఆయనకు ఒక బిడ్డ, ఓకే, పోవద్దాడ. ఈడ బెగ్గర్ సిటీ ఉంది, భిక్షులు ఉండారు, ఆయన ఆ దగ్గర ఆ సిటీ దగ్గర పోయి, కాలనీ దగ్గర పోయి నువ్వు సర్వీస్ ఇయ్యి, ఓకే. అందరూ బడబగ్లు, డబ్బు గిబ్బు ఏమి లేదు ఆయన దగ్గర, అంత భిక్షుకులు. నువ్వు ఆ బెగ్గర్స్ కాలనీకి పోయి ఆడ ఉండే వాళ్ళకు ఏమేమి ప్రాబ్లం ఉంది అంత నీ చరిచేసి తర్వాత రాపా నేను చెప్తాను అట్లని పంపిస్తారు. ఈయన డాక్టర్ మికావసి బెగ్గర్ సిటీకి పోయి ఆడ 2 months ఆడ స్టే చేసి ఆడ ఉండే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉంది అంత చరిచేస్తారు. ఇది ఏమవుతుంది, ఇది జపాన్ ఫుల్ కంట్రీ ఫుల్ పబ్లిసిటీ అవుతుంది. డాక్టర్ మికావసికు శక్తి వచ్చింది, ఈయన 2 చేతిలో ఏమి పవర్ ఉంది అదని ఇచ్చేసి ఒళ్ళులో ఉండే ప్రాబ్లం అంతా చరిచేస్తారు, అట్లనే పబ్లిక్ అవుతుంది. జపాన్లో ఉండే వాళ్ళంతా వస్తారు క్యోటోకు, ఆ బెగ్గర్ సిటీకి వచ్చేస్తారు. దాంట్లో ఒక పెద్ద మనిషి ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పోస్ట్లో ఉన్నారు, పెద్ద పోస్ట్, ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పోస్ట్. ఆయన పేరు సుజిరా హయాషి. ఆయన పేరు సుజిరా హయాషి. సుజిరా హయాషి.
ఈయన హీ వాస్ వర్కింగ్ ఇన్ ఆర్మీ యాజ్ అ లెఫ్టినెంట్ కర్నల్. ఈయనకు ఈ జీవనం అంతా చాలు పబ్లిక్ సర్వీస్, సోషల్ సర్వీస్ చేయాలని ఈయనకు వచ్చేస్తుంది. ఈ రేఖీ మాస్టర్ డాక్టర్ మికా ఉసూయి దగ్గర పోయి శిష్యంగా చేరుకుని ఈ జనరల్ పబ్లిక్ ఏమేమి అవుతుంది అది పని చేసేదానికి హెల్ప్ చేసేదానికి పోతాను రిసైన్ చేసేస్తారు. లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీ పోస్ట్ రిసైన్ చేసేసి ఈయన డాక్టర్ మికా ఉసీన దగ్గర శిష్యంగా పోయి చేరుకుంటారు. దగ్గర సిటీలో ఒక సెపరేట్ క్లినిక్ ఓపెన్ చేస్తారు డాక్టర్ మికా ఉసీ, సుజురా హయాషి. సుజురా హయాషికు రేకి కంప్లీట్ టెక్నాలజీ సిస్టమ్ అంతా కల్పిస్తారు. డాక్టర్ మికా ఉసీ కాలం అయింది తర్వాత సుజురా హయాషి జపాన్లో ఊరు పోయి ట్రీట్మెంట్ ఇస్తారు జనరల్ పబ్లిక్. డాక్టర్ మికా ఉసీ ఎట్లా పబ్లిసిటీ అయింది అట్లా సుజురా హయాషి బికేమ్ వెరీ దిస్ థింగ్ ఫేమస్. అప్పుడు అమెరికాలో ఒక లేడీ హవాయా టకటా, ఈ లేడీ జపాన్ లేడీ అమెరికన్ సిటిజన్, జపాన్ లేడీ అమెరికన్ సిటిజన్, హవాయా టకటా, హవాయా టకటా. దిస్ లేడీ హ్యాడ్ అ ఓల్డ్ ప్రాబ్లం, గర్భకోశంలో క్యాన్సర్ వచ్చేసింది. అమెరికాలో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్, ఆపరేషన్ లేకుంటే ట్రీట్మెంట్ చేసుకుని సరి చేసేదానికి ట్రై చేస్తారు, సరి అయ్యేలేదు. ఆపరేషన్ చేసుకుంటే మాత్రం ఇది సరి అవుతుంది అట్లా పెద్ద పెద్ద డాక్టర్ చెప్తారు. ఒక హాస్పిటల్లో ఆపరేషన్ ఫిక్స్ అయింది, ఆపరేషన్ చేసే బెడ్లో ఉండారు, పండుకుంటారు ఈ అమ్మ. అప్పుడు ఒక అశరీరి వస్తుంది, ఏమి హవాయా టకటా ఆపరేషన్ చేసుకోవద్దు, జపాన్లో ఒక మనిషి ఉండారు ఆయన దగ్గర పోయి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపరేషన్ లేకుంటే మీ గర్భకోశంలో ఉండే ప్రాబ్లం క్యాన్సర్ అంతా సరి అవుతుంది అట్లానే అసలేసి వస్తుంది. ఇమ్మీడియట్ గా ఈ అమ్మాయి ఏం చేస్తారు, హాస్పిటల్లో పెద్ద డాక్టర్ దగ్గర పోయి దయపాలించండి, నాకు డిశ్చార్జ్ చేసియండి, నేను జపాన్కు పోయి ఆడ ఒక మనిషి ఉండారు పోయి చూసుకొని వస్తాను, అది లేకుండా పోతే తర్వాత వస్తాను మీరు ఆపరేషన్ చేయండి అట్లా అని చెప్పి పర్మిషన్ తీసుకుని జపాన్కి వెళ్తారు. ఆయనకు హవాయా టకటా అదే సుజురా హయాషి ఆడ ఉండాలి ఏమీ తెలీదు, కనుక్కొని పోతారు. క్యోటో వచ్చేస్తారు, వచ్చేస్తే ఆడ రేకి క్లినిక్ ఉంది, పెద్ద క్లినిక్, 100 మనుషులు ఉండారు ట్రీట్మెంట్ తీసుకోవాళ్ళు. ఆడ పోయి అడ్మిట్ చేసుకుంటారు. 2 months ట్రీట్మెంట్, రేకి ట్రీట్మెంట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 times ట్రీట్మెంట్ ఇస్తారు రేకి ట్రీట్మెంట్. వితిన్ 2 months అంత గుణమవుతుంది. అప్పుడు ఏం చెప్తారు సుజురా హయాషి, మీరు అమెరికా పోయి ఆడ మీ డాక్టర్ దగ్గర పోయి అంత చెక్ చేసుకుని కరెక్ట్గా క్యూర్ అయిందా లేదా అని చూసుకుని నాకు చెప్పమ్మా అట్లాను పంపిస్తారు. ఈయన వచ్చి అది ఏమేమి స్కానింగ్ ఉంది అంత టెస్టింగ్ అంతా చేసి చూస్తే కంప్లీట్గా క్యాన్సర్ గుణమైంది. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఎవ్రీథింగ్ ఈస్ హిస్టరీ. Just 150 years back, just 150 years back it has happened. Everything is history, everything has been recorded. It is not a joke. క్యాన్సర్ గుణమైంది. అప్పుడు హవాయా టకటాకు ఏమవుతుంది చూడండి, నేను ఎంత బాధపడింది, ఇట్లా ఎంతెంత మనుషులకు ఏమేమి ప్రాబ్లమ్స్ అంతా ఉంది, నేనేమైనా ఈ రేఖీన తెలుసుకుంటే ఖండితంగా నేను అమెరికాలో ఒక క్లినిక్ ఓపెన్ చేసి ఫ్రీగా సర్వీస్ ఇస్తాను పబ్లిక్ అట్లాను శబ్దం ఇస్తాను. వేసుకుని తర్వాత జపాన్కి వస్తారు, క్యోటోకి వచ్చి అడుగుతారు హవాయా టకటాని, నాకు చూడండి మీరు ఏం చేసి ఇచ్చింది నాకంతా ఉపయోగమైంది, సేమ్ రేకిని నేను ట్రైనింగ్ తీసుకుని అమెరికాలో నేను జనరల్ పబ్లిక్ ట్రీట్మెంట్ వేయాలని ఉండాను, నాకు కలిపియండి అట్లా అడుగుతారు గురువుని. ఓకే, ఇది ఒక రోజులో చెప్పించేది ప్రాబ్లం అవుతుందమ్మా, 2 months 3 months నా దగ్గర ఉంటే నీకంతా నేను చెప్పిస్తాను అట్లా హవాయా టకటాకు సుజురా హయాషి చెప్తారు. ఓకే, ఆడ అగైన్
Havaya Takata stayed for 3 months and learned Reiki first and second degree. Then she went off to America. She opened a clinic. She was successful in treating so many diseases. This lady was successful in giving treatment and able to make the people to feel the pinch of it. Very successful. Again, she came back to Kyoto. తర్వాత అడుగుతారు, నాకు మాస్టర్ డిగ్రీ టీచర్ డిగ్రీ ఏంటి, ట్రీట్మెంటు, తర్వాత నిండా మనుషులు అడుగుతారు, ఆయనకు నేను ఇదే కల్పిస్తాను, నాకు మీరు సర్టిఫికేట్ ఇస్తే నేను మీ ఆశీర్వాదం అంతా చేస్తాను అట్లా అని అడుగుతారు. సో హవాయా టకటాకు మాస్టర్ డిగ్రీ ఇస్తారు. ఫస్ట్ మాస్టర్ టు టేక్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ దిస్ థింగ్ సుజిరో హయాషి. Sujiro Hayashi was the direct disciple of Dr. Mikao Usui. This lady was the second one. Okay? Then she came to America and she became very successful. She created 300 masters in Reiki. 300 masters. దాంట్లో నిండా మనుషులు ఉండారు. Phyllis Furumoto. This lady took the training from Havaya Takata. She became very famous. Havaya Takata and Phyllis Furumoto made so many changes in Reiki. పాత రేకీలో ఏమేమి ప్రాబ్లం ఉండింది అదంతా తీసేసి కొత్తదిగా ఒక ప్యాకేజ్ రెడీ చేసి ఇప్పుడు ఏమి రేకి ఉంది అది డెవలప్ చేసింది హవాయా టకటా అండ్ ఫిలిస్ ఫురుమోటా. ఓకే, ఇట్లా రేకి డెవలప్ అయింది. ఈ రేకి ఎట్లంటే మీ దేహంలో ఎనర్జీ ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్, ప్రభావళి అట్లా చెప్తాను. దేవుడు ఫోటోలు చూస్తే తల చుట్ట ఒక ఇది ఉంది, బ్రైట్గా ఉంటుంది చూడండి, దాన్ని ప్రభావళి అట్లా చెప్తారు. ఆరా, ఇంగ్లీష్లో ఆరా అని చెప్తారు. అది మీకు ఉంది, నాకు ఉంది. చెట్లుకు ఉంది, యానిమల్స్కి ఉంది. ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ గాట్ ఆరా. సో ఈ దేహంలో ఏమి ఉంది, ఈ పవర్, దీన్ని పెట్టుకుని, ఈ పవర్ని పెట్టుకుని వేరే మనుషులు లోపల ఏమి ప్రాబ్లం ఉంది అది చర్చిసేదే రేకి. ఇది డీటెయిల్గా మీకు నేను ఫస్ట్ డిగ్రీ ఆన్లైన్ కోర్సెస్ నేను కండక్ట్ చేస్తాను. చూడండి, మాది చారిటబుల్ ట్రస్ట్. నేను మీకు ఇదంతా వీడియోల 70-80 వీడియోస్ నేను యూట్యూబ్లో లోడ్ చేసింటాను, అంత ఫ్రీ. ఓకే, ఇంకా 50-70 videos, more than 50-70 videos I am going to upload in YouTube, all techniques. I am not taking any single pie from anybody. It is not for me. It is a service for the general public. చారిటబుల్ ట్రస్ట్ ఏం స్టార్ట్ చేసిండామో, దీంట్లో ఒక ఓల్టేజ్ హోమ్ స్టార్ట్ చేస్తూ ఉండాము, దానికి డబ్బు కావాలి. ఈ రేకి ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ, తర్వాత హిప్నాసిస్ నిండా కోర్సెస్ అంతా మేము ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తాము. మీరు ఏమి కాணிకలు ఇస్తారో ఆ కాணிకలు ట్రస్ట్కి పోతుంది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏం స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసేదానికి మీ చేతిలో ఏమి హెల్ప్ అవుతుంది అది కాணிకే ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. నాది మీకు ఈ వీడియోలో నా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అంతా ఇస్తాను. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ రేకి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అంతా మీకు త్రూ ఆన్లైన్ ట్రైనింగ్ నేను ఇస్తాను. ఇంకొకటి, రేకి మీరు క్లాస్కి వస్తే మీ ఆత్మను మీరు మీ కళ్ళలో చూసొచ్చు. యూ కెన్ టచ్ ద ఆత్మ, యువర్ ఆత్మ యాజ్ వెల్ అదర్స్ ఆత్మ. 7 చక్రాస్ ఇన్ ద బాడీ: సహస్రార, ఆగ్నేయ, విశుద్ధి, అర్హత, మణిపుర, స్వాదిష్టదాన, మూలాధార. అంత చక్రంలో యూ కెన్ ఫీల్. అదంతా అవుతుంది. అదంతా నేను మీకు చూపిస్తాను, కల్పిస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్. నో గిమిక్స్, నో మ్యాజిక్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా వేరే అంత డీటెయిల్గా చెప్పిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ.